గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు బంద్ చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివేల గ్రామాల్లో తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఫినిటివ్ విద్యా ఫౌండేషన్ సహకారంతో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్లను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. స్కూల్లో డ్రింకింగ్ వాటర్ అలాగే అదనంగా 2 తరగతి గదులు, స్పోర్ట్స్ మెటీరియల్ అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మీరు కష్టపడి చదువుకుంటే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ఉపయోగించుకోవాలని అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామ పెద్దలు, టీచర్లు అందరూ ఉన్నారు. బయటి ప్రైవేట్ బస్సులు బంద్ అయితే విద్యార్థులు అంతా ఇక్కడే చదివితే క్లాస్ రూమ్లు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రైవేట్ స్కూళ్లలో ఏమున్నాయో అంతకు మించి ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో అవగాహన చేయాలని, మీ ప్రతిభను ఉపయోగించుకొని చొరవ తీసుకుని విద్యార్థులపై శ్రద్ధ పెట్టండి సూచించారు. సక్సెస్ఫుల్ స్కూల్ గా ముందుకు పోతుందని మా టీచర్లు 30 ఏళ్ల క్రితం చెప్పిన వారి పేర్లు కూడా మేము మర్చిపోలేదన్నారు. ఇక్కడ ప్లే గ్రౌండ్ లో అన్ని గేమ్స్ ఉంటాయి. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్, రోబోటిక్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని, స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపులు ఉంటాయని, అందరూ ఆడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, డీఈఓ శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని కొంత శ్రమపడి చేయండి. మీరు అడుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ ఉన్నారు, పొలిటికల్ సంబంధం లేదు. గ్రామ పెద్దలందరూ కానీ టీచర్లు కూడా అసూరెన్స్ ఇస్తే బయట బస్సులు బంద్ అయ్యి పిల్లలంతా ఇక్కడ చదివితే 2 రూములు కాదు 4 రూములు మళ్ళీ అకాడమిక్ స్టార్టింగ్ వరకు కట్టిస్తాం. వాటర్ ప్లాంట్ ఇస్తాము. స్పోర్ట్స్ అన్ని బయట ప్రైవేట్ స్కూల్లో ఉన్నా అంతకంటే మండలంలో ఇది బస్వాపూర్ అనేది రోల్ మోడల్ స్కూల్గా ఉండడానికి కొరకు అందరినీ కోరుతున్న పెద్దలందరినీ కూడా ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ చేయండి. టీచర్స్ మీరు ఆ విశ్వాసం ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడున్న పేరెంట్స్కి అందరికీ మీరు ఆ విశ్వాసం ఇస్తే ఇష్యూస్ను రిజాల్వ్ చేసే బాధ్యత నాది. మీకు చెప్తున్నాం. నేను హెడ్ మాస్టర్స్కు, టీచర్స్ అందరికీ, కలెక్టర్ గారు, నేను ఇద్దరం బస్వాపూర్ స్కూల్కి సంబంధించిన అంటే మొత్తం ఒకసారి మార్చలేం కావచ్చు సమాజంలో. బస్వాపూర్ స్కూల్లో మీకు కావాల్సినటువంటి అదనపు గదులు ఎన్ని కావాలన్నా, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అయినా, ప్లే గ్రౌండ్ అయినా, ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి పరిస్థితులలో బ్యూటిఫుల్ స్కూల్ నడపవచ్చు. నేను మళ్ళీ చెప్తాను, పిల్లల కంటే ఎక్కువ మీకు సంబంధించిన బాధ్యత. మీరంతా వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్. మొత్తం ఎగ్జామ్స్ రాసి గుర్తు చేసుకో, వెల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి మీరంతా ఫిల్టరేషన్ అయిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి. మీ ప్రతిభ పట్ల నాకు ఎటువంటి అనుమానం లేదు. కానీ ప్రతిభను ఉపయోగించి చొరవ తీసుకొని సమయాన్ని కేటాయించడం. నేను మీ కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ మొత్తం వీళ్ళకు త్యాగం చేయట్లేదు. కుటుంబాలే వారికి సంబంధించిన వ్యవహారం చేసుకుంటూ వీళ్ళ మీద శ్రద్ధ పెట్టినట్టయితే తప్పకుండా వీళ్ళు డెఫినెట్లీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మేము మా పాత చదువు చెప్పిన వాళ్ళను మీకు తెలియదు ఏమున్నది, 30 ఏళ్ల కింద మేము ఎస్ఎస్సీ చదువుకుంటే అప్పుడు ఆ టీచర్ల పేర్లు ఇవ్వాలని జ్ఞాపకం చేసుకొని మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్య దేవోభావాన్ని గౌరవింపబడేటువంటి దాంట్లో ఉన్నదంటే నేను వాళ్ళకంటే ఎక్కువ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఊర్లో పెద్దల్ని కూడా కోరుతున్నా, ఊర్లో ఒక్క బస్సు కూడా ప్రైవేట్ రాకుండా ఉండేటట్టుగా మీరు నిర్ణయం తీసుకొని అందరికీ చదివిపోయింది ఫెసిలిటీస్ కలిపేసే బాధ్యత నాది, కలెక్టర్ గారు.